కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పులివెందుల వివాదంలో వైసీపీ టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతలపై దాడి ఘటనలో 25 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీ నేత వేముల రాము ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డితో పాటు మరో 24 మందిపై కేసు నమోదైంది. మొన్న నల్లగొండ వారిపల్లె ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాముపై టీడీపీ నేతలు దాడి చేశారు. కార్లతో ఢీకొట్టి ఆపై కర్రలతో దాడి చేశారని వేముల రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 మందితో పాటు మరికొందరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ నేతలపైన కేసులు నమోదయ్యాయి. వేముల రాముతో పాటు హేమాద్రిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు పోలీసులు. పులివెందుల మండలం నల్లగొండవారిపల్లెలో తనను కులం పేరుతో దూషించారని ధనుంజయ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల ఘటనపై రాష్ట్ర గవర్నర్ను కలవనున్నారు వైసీపీ నేతలు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడిపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై గవర్నర్కు వినతిపత్రం అందజేయనున్నారు. రైట్, పులివెందుల వివాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఈ ఘటనలో వైసీపీ టీడీపీ నేతలపై ఇద్దరిపై కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు వైసీపీ నేతలు గవర్నర్ను కలవనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే నిన్న ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి వైసీపీ నేతలైన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు అదేవిధంగా వేముల రాము పైన టీడీపీ నేతలు కార్లతో గుద్ది వారిపై దాడి చేసినటువంటి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేముల రాము ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 25 మంది, అంటే మనం తీసుకున్నట్లయితే టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డితో పాటు దాదాపు 25 మంది పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా టీడీపీ నేతలను కూడా వైసీపీ నేతలు బెదిరించారనేటువంటి మరొక కేసు టీడీపీకి చెందినటువంటి ధనుంజయ ఫిర్యాదు చేశాడు. తనను కులం పేరుతో, అంటే ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి వైసీపీ నేతలు తనను కులం పేరుతో దూషించారని ధనుంజయ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అటు వైసీపీకి చెందినటువంటి వేముల రాముతో పాటు అదేవిధంగా హేమాద్రితో పాటు మరో 30 మంది పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. సో ఇవన్నీ ఇలా ఉంటే ఈ ఎన్నికల ప్రచారం అనేది కాస్తంత ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే ఈరోజు ఎన్నికల ప్రచారం కూడా ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందన్నటువంటి ఒక హై టెన్షన్ నెలకొంది. గత 2 రోజులుగా వైసీపీ నేతలపైన టీడీపీ నేతలైనటువంటి దాడులకు దిగుతూ వస్తున్నారు. ఈ యొక్క 2 కేసులు, అంటే మనం తీసుకున్నట్టయితే గత 2 రోజుల క్రితం ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డి పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ యొక్క దాడిలో కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 16 మంది మీద 2 రోజుల క్రితం కేసు నమోదు చేస్తే అదే నిందితులు నిన్న జరిగినటువంటి దాడి ఘటనలో కూడా వారే పాల్గొన్నట్లు వారందరినీ కూడా ఆ 16 మంది ఏదైతే ఉన్నారో అక్కులకారు విజయ్తో పాటు మహబూబ్ బాషా మరికొంతమంది, సో ఇదే వ్యక్తులే నిన్న కూడా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు అదేవిధంగా వేల్పుల రాము, సో వీరి మీద కూడా వారే దాడి చేసినట్టు కేసు వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు దాదాపు 25 మంది పైన కేసు నమోదే. అయితే మనం ఇక్కడ తీసుకున్నట్లయితే వేముల మండలానికి చెందినటువంటి టీడీపీ లీడర్లు, అత్యధికంగా పేర్ల పార్థసారథి కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు సైతం ఈ దాడిలో పాల్గొన్నట్లు వైసీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు సైతం దాదాపు పేర్ల పార్థసారథి కుటుంబానికి చెందినటువంటి 4 వ్యక్తులపైన కేసు నమోదు చేశారు. సో అటు టీడీపీ వైసీపీ కేసుల పర్వంతో కాస్తంత పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు. శ్రావణి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.